అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ ఉగాది నుంచి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి వారిని మనం ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం గమనించినట్లయితే ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. అంటే ఆదాయం కంటే ఖర్చు 4 ఎక్కువగా చూపిస్తారు. ఇక మనం రాజపూజ్యం అవమానం గనక మనం చూసినట్లయితే 4, 2గా ఉండడం వల్ల కొద్దిగా అంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపించట్లేదు. ఇక పంచమంలో ఉన్నటువంటి గురుడు చక్కగా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికి కూడాను ఎప్పుడైతే 6వ స్థానంలో ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోతాడో అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే సహజంగా పంచమమే గురువుకి బాగుంటుంది కదా, 6వ స్థానంలోకి వెళ్తే ఏమిటి అంటే 6లో వెళ్ళినప్పుడు ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. రెండవది, ఇప్పటిదాకా మన మీద ఎవరు శత్రుత్వాన్ని చూపించారో వాళ్ళందరూ మనకై తిరిగి వస్తారన్నమాట. వాళ్ళు మిత్రులుగా మారిపోతారు. వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోయి మీ దగ్గర ఏ ఇబ్బందిని వాళ్ళు కలుగజేశారో దానికి వాళ్లే పశ్చాత్తాపడతారు. అటువంటి గురుడు సువర్ణమూర్తిగా 6వ స్థానంలోకి రావడం అనేటటువంటి దాన్ని అద్భుతమైనటువంటి యోగంగా కుంభరాశి వారికి మనం చెప్పవచ్చు. ఇక రెండవది, కుటుంబ వృద్ధి, ధన వృద్ధి కనపడుతుంది ఈ 6వ స్థానంలో ఉండడం వల్ల. తర్వాత రాహుకేతువులు కూడా మరి వ్యయము, అలాగే 7వ స్థానాల్లో ఉన్నటువంటి రాహుకేతువులు ఇప్పుడు లాభంలోకి వెళ్ళబోతున్నారు. ఎప్పుడు చివరి భాగంలో. అప్పుడు కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది మళ్ళీ. ఇక ఏలినాటి శని ప్రభావం ఉంది. శని భగవానుడు ద్వితీయంలోనే ఉంటాడు. ఆయన ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉండడం వల్ల శని ఇచ్చేటటువంటి గొప్ప ఫలితాలు ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేవు అని చెప్పచ్చు. ఇక ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంది అని చెప్పాలి. క్రమశిక్షణతో చేసే కృషి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఎవరు క్రమశిక్షణగా ఉంటారో వాళ్ళని శని భగవానుడు ఏమీ చేయడు. క్రమశిక్షణగా ఉండే వాళ్ళ జోలికి శని భగవానుడు వెళ్ళడు. ఎవరు అల్లరి చిల్లరగా ఉంటారో వాళ్ళని మరింత బాధ పెడతాడు. అధిక దిగుబడి, తగిన ఆదాయాన్ని చక్కగా పొందుతారు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు. మరి వైద్య సహాయం అందడంతో కూడా మీకు కొద్దిగా ఆరోగ్యం క్రమేపీ రాణించి చక్కగా మెరుగుపడుతుందని చెప్పాలి. ఇందా నేను చెప్పినట్లుగానే గురుడు 6వ స్థానంలోకి రావడం వల్ల ఆరోగ్యం అభివృద్ధిని పొందుతుందని చెప్పాలి. అంతేకాకుండా చేసే ఉద్యోగ వ్యాపారాలు సహచరులతో కొద్దిగా సంఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో కొంచెం మాట పట్టింపులు వస్తాయి. పార్ట్నర్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు వహించండి. సామాజిక సేవ చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఏదో చేయాలనే తాపత్రయాన్ని పొందుతారు. శ్రమించి ధైర్యంతో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. పట్టుదల ఎక్కువగా పొందుతారు. ఆర్థికంగా కొద్దిగా ఈ సంవత్సరం తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రుణాలు, అనారోగ్యం వలన కలిగే చికాకులు కూడా కొంచెం వీళ్ళని బాధిస్తాయని చెప్పుకోవచ్చు. మత్స్య ఉత్పత్తిదారులకు, స్టోన్ క్రషర్స్ లాంటి మైనింగ్ వ్యాపారస్తులకు ఆదాయం అత్యద్భుతంగా ఉండబోతోందని చెప్పచ్చు. అలాగే నిర్మాణ రంగం ఎవరైతే సివిల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. శని అనుకూలంగా లేకపోవడం వల్ల వర్కర్స్ రాకపోవడం, వస్తువులు రాకపోవడం, పని చేయించుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం లాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారస్తులకి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. అంటే సొంతంగా వృత్తి చేసుకునే వాళ్ళకి సామాన్యంగా. ఇనుము ఇట్లాంటి రంగాల్లో పరిశ్రమ చేసేటటువంటి వాళ్ళు, అమ్మే వాళ్ళకి చాలా బాగుంది. చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి, మధ్య తరహా పరిశ్రమలు నడుపుతున్న వాళ్ళకి ఆదాయం వాళ్ళకి అవసరాల మేరకు మాత్రమే సమకూరుతుంది. బాగా ఆదాయం లేదు. సామాజిక మాధ్యమాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, కళారంగానికి చెందినటువంటి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు బాగా ఊహించినట్టుగా లేవు.
కుంభరాశి వారికి శనైశ్వరుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ధన విషయాల్లో కొంచెం పొదుపు అవసరం. వాగ్ధోరణి మార్చుకోవాల్సినటువంటి అవసరం. మాట తీరు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. దానివల్ల శత్రుత్వాలు వస్తాయి. దాన్ని మీరు బాగా గమనించుకోవాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి, మీరు పూర్తిగా ఇరుక్కుంటారు. కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టడం లాంటివి చేయవద్దు. అవి ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి, అభివృద్ధి లేకుండా. అంతేకాకుండా రైతులకు కుమ్మరి, అలాగే బంగారం మొదలు భూమి నమ్ముకొని జీవించే వృత్తుల వారికి ఆదాయం గణనీయంగా ఉంటుంది. అంటే అప్పటికప్పుడు సరిపోతుంది, కానీ లాభం అని చెప్పడానికి వీల్లేదు. ఈ రాశి వారు ఎక్కువ భ్రమలకు, ఇతరులు చెప్పే విషయాలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇతరులు ఏదైనా చెప్తే దాన్ని వెంటనే నమ్మడం కానీ, ఎదుటి వాళ్ళకి తొందరగా లొంగిపోవడం లాంటివి కనపడుతున్నాయి. ఎవరైనా వచ్చి చెబితే ఆ విషయాన్ని తొందరగా నమ్మేస్తారు. అది వీళ్ళకి జాగ్రత్తలు చెప్పాల్సిన సమయం. ఇతరుల విషయాల్లో తలదూర్చి హద్దు మీరు ప్రవర్తించడం కూడా కనపడుతుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, దానివల్ల మీకు సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. జన్మ రాశిలో రాహు ఉండడం వల్ల ముఖము ఎవరికి చూపించలేకపోవడం, నలుగురిలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడకపోవడం లాంటివి కనపడుతున్నాయి. అలాగే 7వ స్థానంలో కేతు ఉండడం అనేటటువంటిది స్వయం కృషి, అలాగే అహంకారం, నాయకత్వ లక్షణాలు, నిరాశావాదం, కార్య విముఖత సూచిస్తుంది. స్వయం కృషి అంటే వాళ్ళకు వాళ్ళు కృషి చేసుకొని పైకి రావడం కనపడుతుంది. అహంకారం బాగా కనపడుతుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, కానీ నిరాశావాదం కూడా ఉంది. అయ్యో నేను అలా చేయకపోతే బాగుండేది అని. కార్య విముఖత, ఏ పని చేయబుద్ధి కాకపోవడం. అలాగే విదేశీ యానాల పట్ల అభిలాష ఉన్నటువంటి వాళ్ళకి మంచిగా ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్ని విషయాల్లోనూ వీళ్ళు కొద్దిగా భంగపాటును పొందుతారు వ్యవహారాల్లో. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే ఈ సంవత్సరాన్ని మీరు జయించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం కుంభరాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? ప్రధానంగా కుటుంబ వాతావరణంలో ధన విషయాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విధాలా అన్ని చోట్ల పెట్టుబడులు పెట్టడం కానీ, అన్ని చోట్ల నమ్మడం కానీ చేస్తే ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనబడుతుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు కుంభరాశి వారు? కుటుంబ వాతావరణం మిశ్రమమైన ఫలితాన్ని ఇస్తోంది. మాట తీరు మార్చుకొని ప్రవర్తిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందండి? రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం అంత అనుకూలం కనిపించడం లేదు. కాబట్టి కొత్త ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉండడం మంచిది. మరి వీరికి కలిసి వచ్చే సంఖ్య ఏంటంటారు గురుగారు? ప్రధానంగా వీళ్ళకి అదృష్ట సంఖ్య 8గా సూచిస్తూ ఉన్నది. వీళ్ళకి బుధ, శుక్ర, శనివారాలు 3 కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల శుభాల్ని పొందుతారు. అలాగే గురుబలం కూడా తగ్గిపోయింది, దాన్ని కూడా గమనించుకోవాలి. వ్యయంలో ఉన్నటువంటి రాహువు అధికంగా ధనాన్ని ఖర్చు చేయిస్తున్నారు, అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద వీళ్ళకి చూస్తే కేవలం 20 ఇంకా మాట్లాడితే కొద్దిగా 25% మాత్రమే బాగుంది, మిగిలిందంతా ప్రతికూలం ఎక్కువగా కనపడుతుంది. మరి వీళ్ళు కుంభరాశి వారు ఎవరైతే ఏదైనా ప్రారంభిద్దాం కొత్తగా అనుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థంలో ప్రారంభించుకోవచ్చు అంటారు? వీలైనంత వరకు అసలు ప్రథమార్థం అనే మాటనే చెప్పుకోవడం మంచిది. ద్వితీయార్థం కంటే జూన్ 30 లోపల, జూన్ 1వ తారీఖు లోపల చేసేటటువంటి పనులు మంచి లాభాన్ని తెచ్చు. మరి ఏడాదంతా కుంభరాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి? వీరికి ఏలినాటి శని దోషం తొలగిపోవడానికి ప్రతిరోజు శివాలయాన్ని సందర్శించడం సాయంకాలం వేళలో మంచి విషయం. అలాగే చెప్పులు లేకుండా దేవాలయానికి వెళ్ళడం వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. తర్వాత ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారము ఆకు పూజ చేయించడం, ప్రతి శనివారము కూడా తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించడం వల్ల వీళ్ళకి కొంత ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.